హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్‌కే. ఈరోజు మన వీడియోలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక 2500 పోస్టుల వరకు రావడం జరిగింది. దానికి సంబంధించి అప్లై డేట్ ఎప్పుడు? అదేవిధంగా ఎప్పుడు అప్లై డేట్ చేసుకోవాలి? దానికి సంబంధించి వేకెన్సీస్ ఏమున్నాయని చెప్పి ఈ పీడీఎఫ్‌లో చూపిస్తున్నాను బ్రీఫ్‌గా. ఒకసారి చూడండి. అమరావతి, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గాంధీనగర్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూఢిల్లీ, తిరువనంతపురం. చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే చాలా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఎవరైనా సరే అప్లై చేసి రాయాలనుకున్న వాళ్ళు వెంటనే ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి. అదేవిధంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సనల్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకైతే 15 ఇయర్స్ అలా ఉండడం జరుగుతుంది. సో, తర్వాత నెక్స్ట్ మన వీడియోస్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఎగ్జామ్ అనేది ఉంటది. ఈ ఎగ్జామ్ కండక్షన్ అన్నది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వెషన్స్ 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 క్వెషన్‌లు 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 మార్కులు 30 క్వెషన్స్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ 20 మార్కులు, 20 నిమిషాలు. ఓవరాల్‌గా 120 క్వెషన్స్ 120 మార్కులు, 2 గంటలు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డేటా మిగిలిపోతే నేను నెక్స్ట్ మన వీడియోలో ఎస్‌బీఐ ఎప్పుడు అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి అఫీషియల్‌గా చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.